కడప నూతన మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని సురేష్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మేయర్ గా తనని తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్ పెండింగ్ లో ఉండగా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని రద్దు చేయాలని సురేష్ బాబు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. కోర్టులో పిటిషన్ నేపథ్యంలో 11న కొత్త మేయర్ ఎన్నిక ఉంటుందా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, చెప్పండి, పిటిషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా జరగబోతుంది విచారణ? కడప నగర మేయర్ కొత్త ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మొన్న సాయంత్రం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 7వ తారీఖు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 11వ తారీఖు ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ ఎన్నిక జరగని పక్షంలో 12వ తారీఖు నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు కూడా జరగకపోతే తదుపరి తేదీని ఖరారు చేస్తారంటూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాను మేయర్ అనర్హుడంటూ అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేయర్ సురేష్ బాబును కొద్ది రోజుల క్రితం అక్టోబర్ నెలలో పూర్తిగా తొలగించబడింది. తర్వాత ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ జే నియమించారు. అయితే ఇది కొనసాగుతున్నా దీనిపైన మళ్ళీ సురేష్ బాబు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వెళ్ళిన తన పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండగానే దానిపైన ఎటువంటి కోర్టు ఇంకా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోకముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా అన్యాయం అంటూ సురేష్ బాబు హైకోర్టు మెట్లెక్కాడు. హైకోర్టు ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ చెల్లదంటూ ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేసినటువంటి కోర్టు ఈ నెల 9వ తారీఖు విచారణ వాయిదా వేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.